కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. పాత కేసులు తవ్వి వైసీపీ నేతలను ఇరికిస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తల వేధింపులు వింటుంటే ఆవేదన కలుగుతోందన్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసు పెడుతున్నారని ఆరోపించారు. వంశీ, నందిగం సురేష్ విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలను వేధిస్తున్న వారికి సినిమా చూపిస్తామన్నారు జగన్. రిటైర్ అయిన దేశం విడిచి వెళ్లినా కూడా రప్పించి శిక్షిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల తరపున బలమైన పోరాటాలు చేస్తామన్నారు జగన్. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని ఆరోపించారు. మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు, కానీ ఏకంగా వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఆయన చేత ఆయనను అప్రూవర్ అంటున్నారు, ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు, ఒక ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు. ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు, ఈ మనిషిని ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల. ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తూ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. పాత కేసులలో ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎలా ఇరికించాలి అని చెప్పి, ఆ కేసుల్లో ఎలా ఇరికించాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పి చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం ఇరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం